నమస్కారం. టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 పోటీ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశాలను గత 2 ఎపిసోడ్లు చూసాం. ఇప్పుడు 3వ ఎపిసోడ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విధానాల రూపకల్పన వెనుక ఉన్నటువంటి నేపథ్యము, అంటే సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వము చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల వెనుక ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి అంశాలను ఇప్పుడు చర్చిస్తాం. ముఖ్యంగా సాంఘిక సంక్షేమం అనేటువంటి భావన, సోషల్ వెల్ఫేర్ లేదా అణగారిన వర్గాల సంక్షేమం అనేటువంటి అంశానికి చాలా సుదీర్ఘమైనటువంటి నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యాన్ని కూడా ఒక్కోసారి పరీక్షల్లో అడగవచ్చు. అంటే పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి అంశం ఏమిటంటే సిలబస్ యొక్క పరిధి అనేది ఒక్కొక్కసారి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అంశాన్ని అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఉపయోగించుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించడంలో భాగంగా కొన్నిసార్లు ప్రశ్నలు మనకి అంతర్జాతీయ భావనల మీద కూడా వస్తాయి. అంటే ఈ సాంఘిక సంక్షేమం అనేటువంటి భావన, ఈరోజు తెలంగాణ ప్రభుత్వము సోషల్ వెల్ఫేర్ అని అంటున్నాం. ఈ సోషల్ వెల్ఫేర్ అంటే ఇంత కేవలం షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే వర్తించదు. సంక్షేమానికి, సామాజిక సంక్షేమం, సమాజంలో ముఖ్యంగా అన్యాయానికి గురైనటువంటి, వివక్షత గురైనటువంటి, దోపిడీకి గురైనటువంటి వర్గాలకి ప్రభుత్వము న్యాయం చేయడంలో భాగంగా సామాజిక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నది. దాన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటాం. సో ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి భావనకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అది కూడా కొంచెం తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజ్యము లేదా ప్రభుత్వం అనేది పౌరుల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉండటం అనేది మనకి ప్రపంచంలో, యూరోప్లో మొదలైనటువంటి భావన ఈ సంక్షేమ యంత్రాంగానికి పునాది అంటాం. అంటే ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత పౌరుల సంక్షేమానికి కృషి చేయడము. అది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండే సంక్షేమం అనేటువంటి భావన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా ముఖ్యంగా యూరోప్లో జరిగినటువంటి అనేక విప్లవాలను బేస్ చేసుకొని కొన్ని అంశాలను పరిశీలించారు. మనకి యూరోప్లో సంభవించినటువంటి పారిశ్రామిక విప్లవం ఏదైతుందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల, ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన పరిణామాల వల్ల రాజ్యము పౌరుల సంక్షేమానికి, అంటే ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి తప్పనిసరిగా పాటుపడాల్సిందే అనేటువంటి ఒక సంకేతం వచ్చింది. అంటే పౌరులు అంటే ఎవరు? మళ్ళీ బలహీన వర్గాలు, కింది స్థాయి వర్గాలు, నిమ్న కులాలు ఏవైతున్నాయో వారి కోసం ఈ సాంఘిక సంక్షేమ భావన ఆవిర్భావానికి సంబంధించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త వెలెస్కీ 2 కారణాలు చెప్పాడు. ఒకటి ఆర్థిక అభివృద్ధి, రెండోది ఉద్యోగస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం. ఈ 2 కారణాల వల్ల సాంఘిక సంక్షేమ భావన అనేది ఆవిర్భవించింది అంటాడు. సో ఆర్థిక అభివృద్ధి అంటే ముఖ్యంగా పారిశ్రామికీకరణ, వీటన్నింటి ఫలితంగా లేదా ఆర్థిక ప్రక్రియలో వచ్చినటువంటి మార్పుల వల్ల దానికి తగ్గట్టుగా ఆ ప్రభుత్వం యొక్క విధానాలు కూడా మారిపోయినాయి. ఆ విధానాలను అమలు చేయడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అవసరం పడింది. దాన్నే మనం ఉద్యోగ సామ్య వ్యవస్థ అంటాం. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాల ఎంపికలో ఉన్నటువంటి అంశం కూడా ఇదే. అంటే సంక్షేమ యంత్రాంగాన్ని ప్రభుత్వం అమలు చేయడం కోసము బ్యూరోక్రసీని ఏర్పాటు చేసుకుంటుంది. నాట్ ఓన్లీ సంక్షేమ యంత్రాంగం, ప్రభుత్వం తన విధానాలన్నింటినీ, ప్రభుత్వం రూపొందించిన విధానాలన్నింటినీ, అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతుందో, కార్యనిర్వాహక వర్గం ద్వారా మనకి ఉద్యోగస్వామ్యం వ్యవస్థ లేదా బ్యూరోక్రసీ ఈరోజు ప్రభుత్వ విధానాలన్నింటినీ కింది స్థాయిలో అమలు చేస్తుంది. సో ముఖ్యంగా పారిశ్రామికీకరణ లేదా పారిశ్రామిక విప్లవం ఫలితం, దాని పరంపరలో పట్టణీకరణ వేగవంతం కావడం వల్ల అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక, వ్యక్తిగత సమస్యల పట్ల మనకి ముఖ్యంగా కొన్ని పౌర సంఘాలు లేదా ఒత్తిడి సమూహాలు అనేక ఉద్యమాల రూపంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేశాయి. సో కాబట్టి ఆ నిబద్ధత లేదా సాంఘిక సంక్షేమం అనేది ఆటోమేటిక్గా వెలుగులోకి వచ్చింది. అంటే కేవలము ఈ ప్రభుత్వపరమైనటువంటి ప్రభావమే కాకుండా సమాజపరంగా జరిగినటువంటి అంశాలు కూడా
మనకి సామాజిక సంక్షేమము లేదా సోషల్ వెల్ఫేర్ అనేటువంటి భావన వెలుగులోకి రావడానికి కారణమైంది. అయితే మన దేశానికి సంబంధించి కనుక చూస్తే ఇది ఒక అనివార్యమైనటువంటి విస్తృతమైనటువంటి భావన అని చెప్తారు. అంటే ఇన్నోవేటబుల్ అండ్ ఎక్స్పాండెడ్ అంటే చాలా సుదీర్ఘమైనటువంటి భావన అని చెప్తారు. ఎందుకు భారతదేశ చరిత్ర కూడా ఆ చారిత్రక పరిణామ క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే దీనికి విస్తృతమైనటువంటి నేపథ్యం ఉంది. సో ఎట్లా అంటే మనకు ప్రాచీన కాలం నుంచి కనుక చూస్తే ప్రాచీన కాలంలో మనకి మార్పు కంటే కూడా సుస్థిరత ఉండాలి అనేటువంటి అంశంపైన ఎక్కువ ప్రాధాన్యత. అదేవిధంగా సమాజంలో శాంతియుత వాతావరణం ఉండాలి. అదేవిధంగా సమాజంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి భావన ప్రాచీన కాలంలో ఉండేటువంటి సమాజాల్లో ఉండేది. కాబట్టి చాలా సుస్థిరంగా సమాజాలు కొనసాగాలి అనేటువంటి ఆశతో ఉండేది. రాజుల రాచరిక పాలన కూడా మనకి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం రాజ్యమే చేయాలి, రాజు సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషించాలనేటువంటి భావన ఉండేది. రాజు దైవాంశ సంభూతినిగా పరిగణించబడేవాళ్ళు, అంటే దేవుని ప్రతిరూపంగా ఉండేవాళ్ళు. కాబట్టి సో తప్పనిసరిగా రాజు అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తాడు అనేటువంటి భావన ప్రాచీన కాలంలో ఉంది. ఆ తర్వాత మధ్యయుగంలో అదొక రూపంలో వచ్చింది. ఆధునిక కాలానికి వచ్చేసరికి మనకి ముఖ్యంగా బ్రిటిష్ వలస పాలన ప్రభావం వల్ల ఈ సాంఘిక సంక్షేమం అనేటువంటి భావనలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. సో ఆ గతంలో అంటే ఎప్పుడు లేని విధంగా ఆధునిక భావనలు ఏవైతున్నాయి, పరిపాలన ముఖ్యంగా ప్రజాస్వామ్య విధానం డెమోక్రసీ అనేది బ్రిటిష్ వలస పాలన కాలంలో భారతదేశంలో రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనేక మార్పులు వచ్చినాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడ్డాయి. సో అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడైతే వెస్ట్రన్ కంట్రీస్ అంటే బ్రిటన్తో సహా మిగతా పశ్చిమ దేశాల్లో ఉండేటువంటి పరిపాలనా విధానాలు, ఆ దేశాల యొక్క ఆలోచన విధానాలు, ఆ భావజాలము, వాటి ప్రభావం అనేది భారతదేశంలో ముఖ్యంగా 19వ శతాబ్దంలో ఒక సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏవైతున్నాయో అవి రావడానికి ప్రేరణగా నిలిచాయి. రాజారాం మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కరణవాదులు సాంఘిక సంక్షేమం అంటే కేవలం అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెన్షన్లే కాకుండా ఆ రోజు సమాజంలో అత్యంత బలహీనులుగా ఉన్నటువంటి వర్గాలపైన అంటే మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఇతర నిమ్న కులాలు కావచ్చు, వారిపైన అనేక రకాల ఆంక్షలతో కూడి ఉన్నటువంటి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వల్ల లేదా హిందూ సామాజిక జీవనం ఏదైతుందో మతపరమైనటువంటి ఆంక్షలు ఏవైతున్నాయో వాటి వల్ల అనేక వర్గాలు అనేక విధాలుగా ఇబ్బందులు గురయ్యారు. సో వారందరినీ వారి సమస్యల పరిష్కారం కోసం వారందరినీ ఏకం చేసి సంఘ సంస్కరణ ఉద్యమాలు తీసుకొచ్చారు. సో ఈ సంఘ సంస్కర్తలు సమాజంలో అనేక దురాచారాలకు, సామాజిక దురాచారాలకు కోసం అంటే నిర్మూలన కోసం వాళ్ళు కృషి చేయడం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆ సామాజిక దురాచారాలను నిషేధిస్తూ ఒక ప్రభుత్వ విధానాన్ని రూపొందించారు. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వితంతు సతీ సహగమనం ఒక సామాజిక దురాచారం. వితంతు పునర్వివాహాలను భారతీయ సమాజం అంగీకరించలేదు, బట్ బ్రిటిష్ ప్రభుత్వము వితంతు పునర్వివాహాలు చేసుకోవచ్చు అని చట్టం చేసింది. బాల్య వివాహాలు చేసుకోకూడదని చట్టం తీసుకొచ్చింది. అంటే ఈ సంఘ సంస్కర్తలు, సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం వల్ల భారతదేశంలో ఉండేటువంటి సామాజిక వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి విధానాలను బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించి వాటిని అమలు చేయడం జరిగింది. సో మనకి భారతదేశంలో లేదా తెలంగాణలో మనం ప్రభుత్వ విధానాలను చూసే ముందు ఈ దేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా విధానాలను కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. సో జాల్లో ఏం చేస్తుందంటే ముఖ్యంగా సామాజిక సమస్యలకు ఫస్ట్ పరిష్కారం దొరకాలి. సో దీర్ఘకాలికంగా జరిగేటువంటి అభివృద్ధి అవన్నీ ఎలాగో జరుగుతాయి. తక్షణము సమాజంలో ఉండేటువంటి కొన్ని బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలనేటువంటిదే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం. దానికి అనుకూలంగానే అనేక సామాజిక చట్టాలు, సోషల్ యాక్ట్స్ వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి విధానాల రూపకల్పనలో అనేక అంతర్జాతీయ, జాతీయ స్థాయి నమూనాలను కూడా అనుకరిస్తున్నాయి. ముఖ్యంగా సమాజశాస్త్ర సంబంధించినటువంటి కొన్ని నమూనాలు కూడా సాంఘిక సమాజం, ముఖ్యంగా అవశిష్ట సంక్షేమ నమూనా లేదా సంస్థాగత సంక్షేమ నమూనా అని రెండు రకాల నమూనాల ఆధారంగా సామాజిక విధానాలను రూపొందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవశిష్ట సంక్షేమ నమూనాలో ఏంటంటే మనకి కుటుంబము అంటే వ్యక్తికి ప్రధానంగా అంటే ముఖ్యమైనటువంటి సామాజిక సంస్థల్లో కుటుంబం ఉంటుంది. సమాజానికి పునాది అయినటువంటి కుటుంబం, ఆ తర్వాత బంధుత్వము, అదేవిధంగా ప్రైవేటు, మార్కెట్,
సంస్థలు ఇవన్నీ కూడా దాంతో పాటుగా ప్రైవేటు, ప్రభుత్వము లేదా వ్యక్తిగతకు సంబంధించిన సంస్థలన్నీ కూడా మనకి వ్యక్తుల యొక్క సంక్షేమానికి పాటుపడతాయనేటువంటి భావన అవశిష్ట సంక్షేమ నమూనాలో కనబడుతుంది. అదేవిధంగా సంస్థాగత అంటే దాంట్లో ఈ అవశిష్ట సంక్షేమ నమూనాలో ఏముంటుందంటే జనరల్గా అది ఒక ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి సమాజంలో సంపూర్ణమైనటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించబడితేనే ఆ సంక్షేమం అనేది సాధ్యమవుతుంది. పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేటువంటి భావన మనకు అవశిష్ట సంక్షేమ నమూనా తెలుపుతుంది. కాబట్టి అవశిష్ట సంక్షేమ నమూనాలో అంతర్గతంగా కుటుంబము, బంధుత్వము, అదేవిధంగా ప్రభుత్వము, ప్రైవేటు సంస్థలు అన్నీ కలిసి వ్యక్తుల సంక్షేమానికి పాటుపడతాయి. అందులో సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు. సంస్థాగత సంక్షేమ నమూనాకు వచ్చేసరికి సంక్షేమ సేవలు, ముఖ్యంగా మౌలిక సేవలను గుర్తించి ఆ ప్రాథమిక సర్వీస్ సేవలు ఏదైతుందో వాటిని గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి సాంఘిక సంక్షేమం అనేది ఓవరాల్గా చూస్తే అది మనకి సంస్థాగతమైనటువంటి మార్పులు తీసుకొస్తే సంస్థాగత నమూనా, లేదా వ్యక్తిగతంగా మార్పులు తీసుకొస్తే అది అవశిష్ట నమూనాగా చెప్తాం. సాంఘిక సంక్షేమం అనేది సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను ఓవరాల్గా మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ విధానాలు, ఈ సంక్షేమ యంత్రాంగము దేనికి సంబంధించిందంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచడం. ఆ పదము అర్థం ఏమిటంటే సమాజంలో ఏం పరిస్థితి ఉంది, ఎలా మెరుగుపరచాలంటే సమాజంలో కొన్ని బలహీన వర్గాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఆ పరిస్థితులను మెరుగుపరచడం అనేది ఆ సాంఘిక సంక్షేమంలో అంతర్గతంగా ఉన్నటువంటి సిద్ధాంతం. ముఖ్యంగా మనము కొన్ని పరిమితమైనటువంటి వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటువంటి సాంఘిక సేవలు ఏవైతున్నాయో వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పడం. అంటే దీంట్లో అర్థం ఏమిటంటే కొన్ని కులాలు, కొన్ని వర్గాలు వెనుకబడిపోయినారు. ఇలా వెనుకబడిపోయినటువంటి కులాలు, వర్గాలకు యొక్క సంక్షేమానికి మనకు వాళ్ళ కనుక సేవలు అందిస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుందనేటువంటి భావన దీనిలో కనబడుతుంది. ఈ సంస్థాగత నమూనాకు సంబంధించిన విషయాన్ని కనుక చూస్తే సంపదను అభివృద్ధి పరచడంతో అంటే అభివృద్ధి పరచడం అనేటువంటి అంశం కంటే కూడా మనము పేదరికాన్ని తొలగించడం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్తుంది. అంటే మనకు ఆర్థికపరమైనటువంటి అంశం ఎంత ముఖ్యమో సామాజిక పరమైనటువంటి అంశం అంతకంటే ముఖ్యమైనటువంటిది ఈ నమూనా పేర్కొంటున్న విషయం. అందువల్ల ఈ నమూనా, సంస్థాగత నమూనా ఏం చెప్తుందంటే పేదరికాన్ని ఒక సాపేక్ష నమూనాగా నిర్వచిస్తుంది. ఒక రిలేటివ్ మోడల్ అంటారు. దాంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సమాజంలో ఉండేటువంటి వస్తు సేవల పంపిణీ ఏదైతుందో ఆ పంపిణీలో సమానత్వం ఉండాలి. ఒకవేళ అలాంటి సమానత్వాన్ని సాధించలేని మార్కెట్ వ్యవస్థ లేదా ప్రైవేట్ యంత్రాంగం వల్లనే ప్రభుత్వము తప్పనిసరిగా ఈ సంస్థాగతమైనటువంటి సేవలను అందించాల్సి ఏర్పడుతుంది. అంటే సంస్థాగత సేవలను ప్రభుత్వమే అందించాలి అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు వ్యవస్థలు వ్యాపార కోణంలో చూస్తాయి ప్రతిదాన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అందుకే మనం ఇప్పుడు పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తాం. రీసెంట్గా కరోనా సంభవించినప్పుడు ప్రభుత్వము ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చింది. అదే ప్రైవేటు హాస్పిటల్స్లో లక్షల అయ్యేటువంటి ఆ ట్రీట్మెంట్ను ప్రభుత్వము 100% ఉచితంగా అందించింది. ఈ సంస్థాగత నమూనా చెప్పేటువంటి అంశం ఏంటంటే సమాజంలో కొన్ని వర్గాలు వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రైవేటు యంత్రాంగం అనేది ముందుకు రాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వమే విద్య, వైద్యం లాంటి కార్యక్రమాలలో ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం సంబంధించినటువంటి అంశాలలో తప్పనిసరిగా ప్రభుత్వమే ముందు పడాలి అనేటువంటి భావన సంస్థాగత నమూనాలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మనం అడిగేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం సపరేట్గా, కరోనా ట్రీట్మెంట్ కోసం సపరేట్గా మనకి పెద్ద పెద్ద ఆసుపత్రులను నిర్మించడం కావచ్చు, లేదా స్కూళ్ళకు సంబంధించి నూతన కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, స్కూళ్ళ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ ఏ రకమైనటువంటి నమూనాను సూచిస్తాయి అన్నప్పుడు సంస్థాగత సాంఘిక సంక్షేమ నమూనాను సూచిస్తాయి అన్నారు. ఇక మనం ఒకసారి కనుక ఆలోచిస్తే ఈ పారిశ్రామికీకరణ వల్ల సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనవి.
అంటే అది ఒకవైపు ఎకానమీ పరంగా కొంత మంచి పరిణామం జరిగినప్పటికీ, అసమానతలకు సంబంధించి సమాజంలో అనేక మార్పులు జరిగినాయి. ఈ పారిశ్రామికీకరణ వల్ల సమాజంలో ముఖ్యంగా పేదరికము, నిరుద్యోగము, నిరక్షర ఇట్లాంటి అనేక కారణాలు జరిగి సామాజిక ఆందోళనలు మొదలైనాయి. సో వీటిని పరిష్కరించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి, దానిలో నుండి వచ్చినటువంటిదే సామాజిక సేవ లేదా సంక్షేమ యంత్రాంగము అనేటువంటిది ఈ సంస్థాగత నమూనా ప్రతిపాదించింది. అంటే అంత గతము ఇది ఒకవేళ పారిశ్రామికీకరణ రాకపోతే సమాజంలో ఇవన్నీ జరగకపోయేవి అంటే జరిగేవి. అవి వేరు వేరు కారణాల వల్ల జరిగేవి. కానీ పారిశ్రామికీకరణ వల్ల సమాజంలో మరిన్ని అసమానతలు పెరిగినాయి. అంటే కొంతమంది దానివల్ల ఎక్కువ ప్రయోజనం పొందారు. అంటే ధనవంతులు మరింత ధనవంతులయ్యారు. పేదలు మరింత పేదవాళ్ళుగా మారిన సందర్భం. సో అదేవిధంగా అనేక అంశాల్లో సమాజంలో సంఘర్షణ తలెత్తింది కాబట్టి, సో ప్రభుత్వమే దీన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటిది దీనిలో కనబడుతుంది. సో అదేవిధంగా మనకి పట్టణీకరణ కావచ్చు, లేదా పారిశ్రామికీకరణ ఇవన్నీ గల 19 మరియు 20 శతాబ్దాల్లో అనేక రకాల సంక్షోభాలు తలెత్తాయి. సో వాటి ప్రభావమే ఈరోజు ప్రభుత్వం తప్పనిసరిగా సంక్షేమ యంత్రాంగాన్ని రూపొందించుకోవాల్సి వచ్చింది. ఇంకా కొంచెం వెనక్కి కనుక వెళ్తే 19వ శతాబ్దంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాల్లో, ఇంతకుముందు మనం పారిశ్రామిక విప్లవం గురించి చెప్పాం. సో ఆ విప్లవం ఫలితంగా ఎకానమీకి సంబంధించి ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని మార్పులు వస్తే, సామాజిక పరమైన అంశాలకు సంబంధించి మరిన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా దాంట్లో దేశంలో ఉండేటువంటి కార్మికులు, పేద వర్గాలకు చెందినటువంటి వారి యొక్క పరిస్థితులు మరింత దుర్భరంగా మారడం. సో అది ప్రైవేటు యాజమాన్యాలు కార్మికులను అనేక రకాలుగా దోపిడీకి గురి చేయడం, అందువల్ల కింది స్థాయి వర్గాలు మరింత బలహీనపడ్డటువంటి, మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డటువంటి ఫలితంగా పేదరికం పెరిగింది, ఆర్థిక అసమానతలు కూడా పెరిగినాయి. సో వీటన్నింటి ఫలితంగా మొత్తం దేశం ఒక సంక్షోభ వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అప్పుడు రాజ్యము లేదా ప్రభుత్వము అనివార్యంగానే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంటే పారిశ్రామిక విప్లవం వల్ల మనకి వస్తూత్పత్తి పెరిగింది, ఒక నూతన అన్వేషణ జరిగింది, ప్రజల యొక్క అవసరాలు తీరాయి. కానీ అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. ముఖ్యంగా కార్మికులకు రక్షణ లేకుండా పోయి, కార్మికులు అనేక రకాల కొత్త సమస్యలు ఎదుర్కొన్నారు, అసమానతలు పెరిగాయి. సో వీటన్నింటికి పరిష్కారం చేయడం అనేది ప్రైవేటు యాజమాన్యానికి అవసరం లేదు. కాబట్టి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వము ఒక విధానాన్ని తప్పనిసరిగా రూపొందించాల్సి వచ్చింది. సో అదే సాంఘిక సంక్షేమ భావనకు మూలంగా చెప్తాం. ముఖ్యంగా 1834లో ఇంగ్లాండ్లో వచ్చినటువంటి ఒక చట్టం, పూర్ లా, పేదవాని చట్టం అంటాం. ఇది ఇంగ్లాండు రాజ్యంలో ఆ రోజు సాంఘిక సంక్షేమానికి జీవత్వాన్ని కలిగించింది. అంటే ఒక లైఫ్ని ఇచ్చినటువంటి సందర్భం. అంటే పారిశ్రామిక విప్లవం వల్ల మొత్తము అస్తవ్యస్తమైనటువంటి సామాజిక వ్యవస్థను అవి ప్రభుత్వము రక్షించాల్సినటువంటి అవసరము, అనివార్యత ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించింది. ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ పేదరికానికి పరిష్కారం కల్పించేటువంటి పరిస్థితులు ఈ చట్టం ద్వారా కల్పించారు. సో పేదరికాన్ని నిర్మూలించడమే పూర్ లా, పేదల చట్టము అనేటువంటి భావన దాంట్లో కనబడుతుంది. పేదవాళ్ళ కోసమే రూపొందించబడేటువంటి చట్టము అంటే వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో అదేవిధంగా ఈ చట్టంని బేస్ చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వం కూడా అనేక రక్షణలు కల్పించింది. ముఖ్యంగా పేదల యొక్క ప్రయోజనానికి లేదా పేదల యొక్క సమస్యల పరిష్కారం కోసము అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేసిన సందర్భం ఉంది. సో అలా 19వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ భావన 20వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఉండే అనేక స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా పేదల కోసము ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరాన్ని చెప్పడం జరిగింది. సో ఫలితంగా అనేక నూతన చట్టాలు వచ్చినాయి. అదే పరంపరలో 1940స్కి వచ్చేసరికి ఇంగ్లాండ్ ప్రభుత్వము సాంఘిక సంక్షేమం కోసము ఒక నూతన విధానాన్ని రూపొందించి అమలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో అలా 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దంకి వచ్చేసరికి సాంఘిక సంక్షేమం అనేటువంటి భావన ప్రభుత్వాల యొక్క ఎజెండాగా మారి, ఆయా ప్రభుత్వాలు తప్పనిసరిగా బలహీన వర్గాల కోసము ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కొన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే వృద్ధులు కావచ్చు, వ్యాధిగ్రస్తులు, ఇంక ఇతర
అనాథలు ఎవరైతే ఉన్నారో వారి సమస్యల పరిష్కారం కోసము ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. సో అందువల్ల అమెరికాలో ఈ సాంఘిక సంక్షేమం అనేది ఒక మతపరమైనటువంటి క్రైస్తవ మిషనరీలు దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే అది ఒక మతపరమైనటువంటి భావన, అది మానవతావాద చర్యగా మారింది. అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో సో ప్రభుత్వాలు ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాలు చేస్తే పరోక్షంగా క్రైస్తవ మిషనరీలు మానవతావాద చర్యగా సో సాంఘిక సంక్షేమ భావాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం ఉంది. ముఖ్యంగా సమాజంలో పేదలు, వికలాంగులకు ఉపశమనం కలిగించే విధంగా, రిలీఫ్ కలిగించే విధంగా ఈ సాంఘిక సంక్షేమం అనేది వెలుగులోకి వచ్చి అణగారిన వర్గాలకి రక్షణ కల్పించి అణగారిన వర్గాల సమస్యలకు పరిష్కారం చూపేటువంటి అంశంగా మారింది. సో ఈ విధంగా చూస్తే అంటే సమాజంలో మనకి ఈ సాంఘిక సంక్షేమ భావన అనేది అటు ప్రభుత్వమే కాకుండా సమాజంలో ఉండేటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతున్నాయో అవి కూడా ముందుకు తీసుకుపోయాయి. ముఖ్యంగా సంఘ సేవ లేదా సామాజిక సేవ అనేది ఒక వృత్తిగా స్వీకరించినటువంటి సందర్భం ఉంది. ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఒక సమాజ సేవను ఒక వృత్తిగా భావించి వాళ్ళ జీవితకాలం మొత్తం సామాజిక కార్యకర్తలుగా సంక్షేమం కోసమే, ప్రజల సంక్షేమం. మదర్ తెరీసా లాంటి వ్యక్తులు కూడా ఈ పేదల కోసము, అనాథల కోసము అనేక త్యాగాలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. సో ఆ సాంఘిక సంక్షేమ భావన అనేది ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు ఏవైతున్నాయో అవి కూడా తమ యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల అవి నిరంతరం ముందుకు పోయినాయి. అదే పరంపరలో 1930లో జరిగినటువంటి మరో గొప్ప పరిణామం ఏంటంటే అమెరికాలో వచ్చినటువంటి మహా ఆర్థిక మాంద్యం, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఏదైతే ఇది సో సాంఘిక రంగాన్ని ఒక రకంగా మరో మలుపు తిప్పినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ ఆర్థిక మాంద్యము ఎకానమీని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. సో దాని ఫలితంగా ప్రభుత్వం అనేది సంక్షేమ రంగం కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. సో సాంఘిక సంక్షేమ రంగంలో ప్రభుత్వం యొక్క పాత్ర పెరిగింది. సో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా సాంఘిక రక్షణకు సంబంధించినటువంటి ఎస్పెషల్లీ సామాజిక రక్షణకు సంబంధించి, సామాజిక దురాచార నిర్మూలనకు సంబంధించి అనేక చట్టాలను మరియు అనేక పథకాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఇది ప్రధానంగా మనము గమనించాల్సినటువంటి అంశాల్లో అవి చూస్తాం. ఇక మరో ఆ సందర్భాన్ని కనుక చూస్తే 1950 దశాబ్దంలో అంటే దశకంలోకి వచ్చేసరికి అమెరికాలో ఈ సాంఘిక సంక్షేమం అనేటువంటిది ఒక గొప్ప యంత్రాంగంగా మారింది. ఒక ముఖ్యమైనటువంటి యంత్రాంగంగా మారి సాంఘిక సంక్షేమం అనేది సమాజ అభివృద్ధి కోసము అనేక రకాల విధానాలను ప్రవేశపెట్టింది. సో ఆ పద్ధతులు క్రమంగా సంస్థాగతం చెంది తర్వాత వాటిని ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా చూపడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ విధానాలు లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నింటిలో కూడా మనకి చట్టాలు కాబట్టి అన్నింటిలో ఉదారవాదము అంటే లిబరలిజం కనబడుతుంది, హ్యుమానిటేరియనిజం, మానవత్వం, సరళీకరణ లాంటి అంటే సరళీకరణ అంటే మన ఆర్థిక కోణమే కాకుండా సరళంగా చట్టాలను రూపొందించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరంపరను కనుక మనం పరిశీలిస్తే భారతదేశంలో కూడా ఈ సాంఘిక సంక్షేమ భావనకి అనేక అంశాలు దోడ్పడ్డ సందర్భం ఉంది. భారతదేశంలో సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే మానవ సేవ లేదా సంఘ సేవ, భూతదయ, విశ్వప్రేమ, సామాజిక కళ్యాణం ఇలాంటి కొన్ని ఉన్నతమైనటువంటి ఆదర్శాలను, విలువలను ఆ రోజు సమాజము ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా జీవన విధానంలో ప్రధానంగా ఈ సంప్రదాయాలు లేదా మతపరమైనటువంటి ఆచారాలలో మనకి ఉన్నతమైనటువంటి ఆదర్శాలను ముందుకు తీసుకుపోయారు. మత గ్రంథాలన్నీ కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రచారం చేశాయి. సో జనరల్గా అందుకే తోటి మానవునికి సేవ చేస్తే దేవుడు కూడా అంటే సేవ చేసినటువంటి చేస్తే దేవుడు తోటి మానవుని రూపంలోనే కనబడుతున్నటువంటి భావన ప్రచారం చేయడం. మానవ సేవే మాధవ సేవ, మనం కష్టాల్లో ఉన్నటువంటి వాడిని ఆదుకుంటే అది దేవునికి సేవ చేసిన విధంగానే భావించబడుతుందని చెప్పడం ద్వారా మత గ్రంథాలు సో అది భారతదేశంలో సాంఘిక సంక్షేమానికి మనకి ప్రాచీన కాలంలోనే పునాదులు ఉన్నట్టు జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మనకు అభివృద్ధి సాంఘిక సంక్షేమ నమూనా అనేటువంటిది కొత్తగా వెలుగులోకి వచ్చింది.
సో ఈ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్ కాన్సెప్ట్లో సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా మానవ అభివృద్ధిని సాధించేందుకు ఈ భావనను ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ భారతదేశంలో అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ సాంఘిక సంక్షేమ విధానం మీద పరిశోధన చేస్తారు. కులకర్ణి చేసిన పరిశోధనలు ఏంటంటే అభివృద్ధిపూర్వక సాంఘిక సంక్షేమం అనేటువంటి భావన, డెవలప్మెంట్ రిలేటెడ్ ఉండేటువంటి సోషల్ వెల్ఫేర్ ఏది ఉందో అది సంస్థాగత మార్పును సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. అంటే సంస్థాగతమైనటువంటి మార్పును సాధించే ప్రయత్నంలో ఈ సాంఘిక సంక్షేమం అనేది ఒక అంశంగా ఉంటుందని, ముఖ్యంగా ఈ సాంఘిక సంక్షేమం అనేటువంటి భావన జాతీయ స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందని చెప్పాడు. దీంట్లో మనకి పరిమితమైనటువంటి సంప్రదాయ సాంఘిక సంక్షేమ నమూనాల కన్నా భిన్నమైనటువంటిది ఈ భావన మనకి అని చెప్పేటువంటి సందర్భం. అంటే మనకి అభివృద్ధి పూర్వక సాంఘిక సంక్షేమం అనేది సాంప్రదాయక సాంఘిక సంక్షేమ నమూనా కంటే చాలా భిన్నమైనటువంటి భావన అనేటువంటి విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల్లో అనేక మనకి అంటే ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు, అంటే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి భావనల మీద అవగాహన ఉండాలి. అంటే స్టాటిస్టికల్ డేటా అనేది ఒక అంశము, కానీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉండేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కనుక మనం పరిశీలిస్తే, సో దీంట్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో సాంఘిక సంక్షేమ పాలన అంటే ఏమిటి, అసలు సాంఘిక సంక్షేమ పాలనకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, సో ఈ సమాజంలో నివసించేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా సమూహాలు, వాళ్ళ పరిస్థితులను మెరుగుపరిచేటువంటి లక్ష్యంతో ఈ సామాజిక సేవల నిర్వహణ ఏదైతే ఉందో అది జరుగుతుంది. కాబట్టి దాన్ని సాంఘిక సంక్షేమ పాలన అంటాం, సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు లేదా సమూహాల యొక్క పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని మెరుగుపరచడం అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా సాంఘిక సంక్షేమ పాలన జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా సో మెరుగుపరిచేటువంటి ఈ విధానం, అంటే ఎవరికి అవసరము, ఎవరైతే ఆ పరిస్థితిలో అంటే ఆ ఇబ్బందులో ఉన్నారో, బలహీన వర్గాలుగా ఉన్నారో వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడమే సాంఘిక సంక్షేమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కనబడుతుంది. సో దీంట్లో సాంఘిక సంక్షేమ పాలనకు సంబంధించి సామాజిక సేవలు ఏదైతుందో దాని చారిత్రక అభివృద్ధిని, అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటారు. విలువలు కావచ్చు, వాటి విధానాలు కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ ఇందులో తీసుకుంటారు. ముఖ్యంగా నైతికత అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే మనము ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అణగారిన వర్గాల యొక్క సమస్యలను అర్థం చేసుకొని వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేది సాంఘిక సంక్షేమ పాలనలో అంతర్గతంగా చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మానవ సంబంధాలు ఏవైతున్నాయో, మానవ సంబంధాలలో మనకి ఆర్థికేతర పరమైనటువంటి అంశాలకి అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భాలు, అంటే ఆర్థికేతర అంశాలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఆర్థికేతర నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాటిని మనం పరిష్కరించేటప్పుడు లేదా సమస్యలు పరిష్కరించేటప్పుడు సాంఘిక సంక్షేమ పాలన యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నీ కూడా సపోజు అంటరాని తరం ఉంది. సో దీన్ని నిషేధించడానికి ఆర్థికపరమైనటువంటి అవసరం, ఆర్థికపరమైన అంశాలు అందరిలో ఉండవు యాక్చువల్గా. అది హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని వివక్షతను తొలగించడానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వము తప్పనిసరిగా సాంఘిక సంక్షేమ పాలనను అవలంబిస్తుందనే విషయాన్ని టిట్మన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా కొన్ని అకేషన్స్ చూస్తే, ఇప్పుడు మానవులతో డైరెక్ట్గా కొన్ని రిలేషన్ లేనటువంటి అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక, వ్యాపార, పాలన సంబంధించినటువంటి అంశాల్లో డైరెక్ట్గా హ్యూమన్ రిలేషన్స్ ఏముండవు, కానీ వ్యాపార కోణమే ఉంటుంది. సో కాబట్టి అక్కడ వీటి పాత్రను కూడా, అంటే సాంఘిక సంక్షేమ పాలన యొక్క పాత్రను కూడా అర్థం చేసుకోవాలి.
ఈ పరంపరలో ప్రభుత్వాలు ఈ సాంఘిక సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ విధానాన్ని అనుసరిస్తాయి ప్రతి ప్రభుత్వం. ముఖ్యంగా ఇతర ప్రభుత్వ కార్యకలాపాల మాదిరిగానే, అంటే ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల మాదిరిగానే సాంఘిక సంక్షేమ పాలనకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. సో ఆ లక్ష్యాలు, ఆ విధానాలు సమర్థవంతంగా నిర్వహించేటువంటి అంశాలు, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమానికి సంబంధించి మనకి పోటీ పరీక్షలు, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనేక ముఖ్యమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. బట్ అందులో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వచ్చేటువంటి ప్రశ్నల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి వాటిలలో అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్లో వచ్చినటువంటి పూర్ల పేదవాని చట్టం మొదలుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రూపొందిస్తుంది అమలు చేస్తున్నటువంటి పథకాలు, కార్యక్రమాలు అన్నిటికీ ఒకే విధంగా ఉన్నటువంటి ఒక సామాజిక శాస్త్రపరమైనటువంటి నేపథ్యాన్ని చూసినాం. భారతదేశంలో ముఖ్యంగా సంక్షేమ యంత్రాంగానికి సంబంధించి లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రాథమికమైనటువంటి అంశాలపైన కూడా మనకి కొన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలను ఆయా కార్యక్రమాలకి అనువర్తింపజేసుకొని, ఒక్కొక్క అంశానికి ఒక పథకానికి అనువర్తింప చేసుకొని చదువుకోగలిగితే ఖచ్చితంగా దీనిలో నుంచి వచ్చేటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం పెడతారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ విధంగా సాధించాలని టీ స్టార్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.